బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇండియా టుడే రెగ్యులర్గా నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా జరిగింది. ఇందులో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై సర్వే చేశారు. ఇప్పటి వరకు బెంగాల్లో లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఫలితాల్లో పెద్దగా వ్యత్యాసం ఉండట్లేదు. దీంతో ఈ సర్వేను బెంగాల్లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయంగా భావిస్తున్నారు. బెంగాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2024లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చేసింది. అప్పట్లో గెలిచిన అన్ని సీట్లను టీఎంసీ నిలుపుకుంటుందని ఇండియా టుడే తేల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లలో టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 12 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా అవే ఫలితాలు దాదాపుగా వస్తాయని సర్వేలో తేలింది. ఇండియా టుడే తాజా సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ 28 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. బీజేపీ 2 సీట్లు పెంచుకుని 14 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. గత ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఇండియా టుడే బీజేపీ 11 సీట్లు మాత్రమే గెలుస్తుందని, తృణమూల్కు 31 సీట్లు వస్తాయని తెలిపింది. కానీ బీహార్ ఫలితాల తర్వాత ఈ స్వల్ప మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు వచ్చిన డోకా ఏమీ లేదని మాత్రం తేలిపోయింది.